ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో చాలా అంటే చాలా విషయాలు జరిగాయి. సాటర్‌డే ఎపిసోడ్ కన్నా ముందు ఒక అద్భుతమైన టాస్క్ జరిగింది. ఆ టాస్క్‌ని గనుక మనం వింటే ఒక్కసారి మనం 'బిగ్ బాస్' సీజన్ 7లోకెళ్ళిపోతాం. కారణం ఏంటంటే పవర్ అస్త్ర. మనందరికీ పవర్ అస్త్ర అని శివాజీ గారు ఉన్నప్పుడు, అమర్ అలాగే సందీప్ మాస్టర్ వీళ్ళున్నప్పుడు పవర్ అస్త్ర గురించి చాలా ఎక్కువగా విన్నాం మనం. ఆ పవర్ అస్త్ర ఉంటే ఎవరినైనా సేవ్ చేయొచ్చు, ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు, వాళ్ళకి చాలా రకాల ఫెసిలిటీస్ వస్తాయి. ఇట్లా రకరకాలుగా కదా! అయితే బిగ్ బాస్ ఏం చేశాడంటే ఎవరైతే సేఫ్ జోన్‌లో ఉన్నారో అంటే ఇమాన్యుల్, భరణి, తనుజ అండ్ కళ్యాణ్, ఇంకా దివ్య, రామ్ ఈ ఆరుగురికి కూడా ఒక టాస్క్ పెట్టడం జరిగింది. ఆ టాస్క్‌లో ఏమైందంటే పవర్ అస్త్ర అనే ఒక పవర్ మీకు ఇస్తున్నారు బిగ్ బాస్. ఆ ఆ పవర్‌ని మీలో ఎవరికి వద్దో వాళ్ళని వేరే వాళ్ళు ఎలిమినేట్ చేసేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఆరుగురు నుంచుంటారు. ఆరుగురిలో ఒక్కొక్కళ్ళు వచ్చి ఫస్ట్ ఒకళ్ళొచ్చి ఆరుగురిలో ఒకళ్ళని తీసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బయటున్న వాళ్ళు సంజన వచ్చి లోపల ఆరుగురిలో ఉన్న భరణి గారిని తీసేసిందనుకుందాం. సో, భరణి గారు ఏం చేస్తారు, వెళ్ళి ఆయనకి నచ్చిన పర్సన్‌ని తీసేస్తారనమాట. సో, అలా తీసేయగా ఒక 6 రౌండ్స్, 5 రౌండ్స్, 6 రౌండ్స్ జరిగిన తర్వాత ఇమాన్యుల్ మిగిలాడనమాట. సో, ఇమాన్యుల్‌కి పవర్ అస్త్ర అనేది వస్తుంది. ఇక్కడే సూపర్ డూపర్ ట్విస్ట్ అయితే జరిగింది ఫ్రెండ్స్. అసలు నెక్స్ట్ లెవెల్ గేమ్ అనేది ఇక్కడే మారిపోయింది. ఎలిమినేషన్ కూడా దీని మీదే ఆధారపడిందనమాట. అదేంటనేది చూద్దాం. ఈ పవర్ అస్త్ర అనేది ఫస్ట్ ఇమాన్యుల్‌కి చెప్పలా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేసి. అయితే మరోవైపు ఏమైందంటే ఆహ్, రితుకి అండ్ ఈ అమ్మాయి ఉంది కదా! ఫ్లోరా వీళ్ళిద్దరికీ కూడా డేంజర్ జోన్ ఎలిమినేషన్ బోర్డ్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో, అలా ఎలిమినేషన్ బోర్డ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని షో అంతా కూడా అలాగే ఉంచారు. ఇమాన్యుల్‌ని ఏం చేశారంటే, ఈ పవర్ అస్త్ర నీకిస్తున్నాము. ఓకే. నువ్వు ఒకళ్ళని ఎలిమినేట్ చేసేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకళ్ళని సేవ్ చేయాలని చెప్పడం జరిగిందనమాట. అయితే ఒకళ్ళని సేవ్ చేయాలి అంటే ఇప్పుడు మీకు ఇక్కడ క్లారిటీగా ఒక విషయం అర్థమైపోయి ఉంటుంది. ఇమాన్యుల్, రితు క్లోజ్. ఓకే. ఫ్లోరా గారు ఎవరికీ క్లోజ్ కాదు. ఒక్క సంజన గారికే క్లోజ్. నిజంగా సంజనకొచ్చినా కూడా సంజన ఏం చేయలేదు. ఎందుకంటే సంజనకి రితు అన్న క్లోజే. తన కోసం హెయిర్ కట్ చేయించుకుంది. సో, ఫ్లోరాని, రితుని పెట్టడం జరిగింది. సో, ఈ టైంలో ఏమైంది అంటే ఇమాన్యుల్ వచ్చేసరికి రితుని సేవ్ చేసి ఫ్లోరా గారిని వదిలేయడం జరుగుతుంది. సో, ఫ్లోరా ఎలిమినేట్ అవ్వడం జరిగిందనమాట. అంటే ఈసారి ఎలిమినేషన్ ఈ రకంగా పెట్టడం జరిగింది. లీస్ట్ ఓటింగ్ వచ్చిన వాళ్ళిద్దరిని పెట్టడం జరిగిందనమాట అక్కడ. అంటే అక్కడ చాలా క్లారిటీగా మనకు అర్థమైపోతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ రీతు అండ్ ఈ అమ్మాయి ఉంది కదా! ఫ్లోరా. వీళ్ళిద్దరూ కూడా స్టార్టింగ్ ఆఫ్ ది షోనే అంటే ఆ ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే వీళ్ళిద్దరికీ కూడా అలా ఎలిమినేషన్ బోర్డ్స్ ఏసేయడం జరుగుతుందనమాట. అంటే మామూలుగా ఈ ఎలిమినేషన్ బోర్డ్స్ వేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక రకమైన నెగెటివ్ ట్యాగ్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎలిమినేట్ అవ్వచ్చు అనే ఆప్షనే కదా! ఇప్పుడు డేంజర్ జోన్‌లో ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరిలో ఎలిమినేషన్ బోర్డ్ అంటే. అయితే ఏమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరిని సేవ్ చేయకుండా మిగతా అందరిని సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అయితే ఒకవేళ కనుక నిజంగా చెప్పాలి అంటే ఇమాన్యుల్‌కి పవర్ అస్త్ర ఉండే టైంకి ఫ్లోరా, రితు కాకుండా రితు, సంజన ఉండుంటే ఫ్లోరా సేవ్ అయి ఉండేది. కానీ ఫ్లోరాకి లీస్ట్ ఓటింగ్ వచ్చింది అన్న విషయాన్ని బిగ్ బాస్ బయట పెట్టాడు. అలాగే రితుకి కూడా. సో, రితు, ఫ్లోరాకి ఇలాగా లీస్ట్ ఓటింగ్ రావడంతో రితుని సేవ్ చేయటం కోసమే ఇక్కడ ఇమాన్యుల్‌కి ఒక అధికారం ఇవ్వడం జరిగింది. అయితే మీరనొచ్చు, అదేంటి ఒకవేళ గనుక ఆరుగురిలో ఇమాన్యుల్‌కి రావాలని ఏం లేదు కదా! వేరే వాళ్ళకి రావచ్చు కదా అని. అక్కడ ఎవరెవరున్నారు? తనూజ ఉంది. ఓకే. అలాగే కళ్యాణ్ ఉన్నాడు. ఇలాగా ఆరుగురు కూడా ఫ్లోరా కన్నా కూడా రితుకే ఎక్కువగా సపోర్ట్. ఒక్క సంజన గారు ఉంటే మేబీ ఉండేదేమో. ఫ్లోరా గారికి ఎక్కువగా సపోర్ట్ ఎవరికి దగ్గర లేదు. సో, అందుకనే రితుని సేవ్ చేయడం కోసం ఈ టాస్క్ పెట్టారా? లేదంటే నిజంగానే ఫ్లోరాకి లీస్ట్ ఓటింగ్ వచ్చిందనే విషయం పైన క్లారిటీ లేదు కానీ మొత్తానికైతే మాత్రం జరిగిందిది.